హలో అందరికీ ఎలా ఉన్నారు? ముందుగా గోమాత దర్శనం అయిపోయిందనమాట ఇక్కడ. నేను మదనపల్లిలో ఉన్న వెంకటరమణ స్వామి టెంపుల్‌కొచ్చాను. వైకుంఠ ఏకాదశి రోజు. చూసారా గోమాత ఎంత ముద్దుగుందో. సో, ఇక్కడ మీరు చూస్తే ఎంత క్యూ ఉందంటే ఎనకాల ముందర ఎక్కడ చూసినా జనాలు, జనాలు. ఎవర్రా మీరంతా అనుకున్నా గానీ అందరూ గోవింద భక్తులు. సో, ఇంకిక్కడ మా మమ్మీ, మా పెద్దమ్మ అనమాట. ఇంకిట్లనే గుడికొచ్చినప్పుడు మా పిన్ని, మా అక్క కలిసారు. ఇక్కడ మా అక్క. ఇంకా సరేలే అని అలానే క్యూలోకెళ్తే 50 రూపీస్ క్యూ అంట. ఇంకా 50 రూపీస్ క్యూకే ఇంతుంటే ఫ్రీ దానికి మీ ఊహకే వదిలేస్తున్నా. నాకు 3 అవర్స్ పట్టింది. నాకు ఆ రోజు వర్కింగ్ డే అనమాట. నేను వర్క్ మధ్యలో ఆపేసి వచ్చాను. పర్మిషన్ కూడా తీసుకోలే. 1 అవర్‌లో అయిపోతది అనుకున్నా. కానీ ఇక్కడ చూస్తే 3 అవర్స్ అయింది. సరేలే ఇంత దూరం వచ్చాక వదిలేదే లేదని ఇంకా దేవుడి మీద భారం అనమాట. సో, డెకరేషన్ చూసినట్లయితే చాలా మంచిగా చేశారు. చాలా ప్లెజెంట్‌గా ఉంది. ఇంకా అందరూ గోవింద గోవింద అనుకుంటా పీస్‌ఫుల్‌గా ఉంది ఇదే విధంగా. గోవింద గోవింద అనుకుంటూ ఇంకా ఇక్కడ గర్భగుడికి దర్శనంకి వచ్చామన్నమాట ఇంకా. సో, ఇక్కడ కూడా జనాలు ఎక్కడ చూసినా జనాలు. ఇంకా వైకుంఠ ఏకాదశి తెలిసిందే కదా! అలానే ఉంటారు. సో, దర్శనం అయిపోయి బయటకొచ్చాం. ఇక్కడ ఉయ్యాల ఉంటే దేవుడికి జోల పాడేసి ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం ఇంటికి. అప్పుడే పింగొచ్చింది మా మేనేజర్ నుంచి. చూసారా దేవుడి లీల. నేను బయటకొచ్చానో లేదో నాకు మెసేజొచ్చింది. 3 అవర్స్ నుంచి అసలు ఏం రాలేదు. అంతా దేవుడే చూసుకున్నాడు. సో, నేను ఇంక ఎళ్ళిపోతున్నా అనమాట. సో, ఇక్కడ బయట డెకరేషన్ చేశారు ఫోటోస్ దిగేకి. సో, ఇంకా టైం కూడా లేదు. ఇంకా క్విక్‌గా వీడియో తీసుకున్నా. ఇంక ఇది నేనే ముగ్గేసానమాట. అది నేనే, అది నేనే ఎంత హ్యాపీనో. సో, మా మమ్మీ ఊరెళ్లారనమాట జాన్ ఫస్ట్‌కి. సో, ఇంట్లో లేరు. సో, నేనే అలికి ముగ్గేసా. చాలా మంచిగా అనిపిచ్చింది. దాన్నే చూసి మురిసిపోతున్నా అనమాట. మీకు కూడా ముగ్గులు కావాలంటే కామెంట్ చేసేయండి. హ్యాపీ న్యూ ఇయర్ గైస్.